ఎవరన్నా పెడతారు అందరికీ నమస్కారం. మేము గత 20 సంవత్సరాల నుంచి టీడీపీకి పనిచేస్తున్న మహిళలము, సీనియర్ కార్యకర్తలము, మహిళలము. మరి మేము కొత్త వాళ్ళకి టికెట్ ఇచ్చిన దానికి బాధపడ్డంలే. కొత్త వాళ్ళు కావాలా, పాత వాళ్ళు కావాలా, పార్టీకి అందరూ కావాలా. మాధవరెడ్డికి టికెట్ వచ్చిందని మాకు కూడా సంతోషమే. టీడీపీని గెలిపించుకోవాలని మాకు కూడా ఉంది. కాకపోతే ఆమె స్వభావం ఎలా ఉందంటే, ఇప్పుడు నిన్న లేక మొన్న వచ్చావు నువ్వు, నీకు అసలు కడపలో ఎవ్వరూ తెలియదు. పాత కార్యకర్తల్ని, పాత నాయకుల్ని, సీనియర్ నాయకుల్ని కలుపుకొని 1కి 10 సార్లు నేను ఫోన్ చేసా, వాళ్ళు పలకడం కాదు, 1కి 10 సార్లు వెళ్ళి వాళ్ళని బుజ్జగించుకొని మనం పార్టీని నిలబెట్టుకోవాలా, మన చంద్రబాబు నాయుడిని సీఎం చేయాలా, ఆయన్ని దృష్టిలో పెట్టుకొని 1కి 10 మాటలు పాత కార్యకర్తలు వచ్చి కలిసి ఆమె అందరిని కలుపుకొని చేయాలా. ఆమెకు అలా లేకోకుండా ఏదో బిజినెస్ మెన్ లాగా వచ్చి ఒక వైఎస్ఆర్ వాళ్ళకి 20 మందిని పెట్టుకొని ఓ అని తిరుగుతుంది. ఆమె గెలసదు. మేమేమంటే ఒకటే మాట, ఆమె పార్టీని గెలిపించాలంటే పాత కార్యకర్తలంతా ఆమె కలుపుకొని పోవాలా. ఆమెకు టికెట్ ఇచ్చినందుకు కూడా మాకు కూడా సంతోషం. ఎందుకంటే తెలుగుదేశం లోకల్లో ఎవ్వరూ లేరని మరి అన్లోకల్గా ఉండే క్యాండిడేట్ను మాధవరెడ్డి గారిని తీసుకొచ్చి ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెట్టడం జరిగినది. కానీ ఆ ఎమ్మెల్యే సీనియర్ కార్యకర్తలు 40 సంవత్సరాల నుంచి, 30 ఏళ్ల నుంచి, 25 ఏళ్ల నుంచి, 20 ఏళ్లకు పైగా ఉండే కార్యకర్తలు చాలా కష్టాలతో, నానాక బాధలతో ఇన్ని సంవత్సరాలు పార్టీ ఆఫీసులో పనిచేస్తే ఈరోజు ఆమె 3 నెలలు కాలే వచ్చి పార్టీ జెండా ఎట్లుంటుందో తెలీదు, కార్యకర్తలు ఎట్లుంటారో తెలీదు, జెండా ఎత్తుకొని రోడ్డు మీద ఎట్లా తిరిగినారో కూడా తెలియదు ఆమెకు. అటువంటి క్యాండిడేట్కు, లోకల్ క్యాండిడేట్కు, తెలంగాణ క్యాండిడేట్కు చంద్రబాబు ఏం చూసి టికెట్ ఇచ్చినారో మాకు తెలీదు. సీనియర్ కార్యకర్తలను మీరు సీనియర్ అంటే నేను ఒప్పుకోను, సీనియర్ కార్యకర్తలే నాకు అవసరం లేదు, డోంట్ కేర్ అంటా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈమె? ఎక్కడి నుంచి వచ్చింది? యాడ్ నుంచి వచ్చింది? అసలు ఆమెకు ఓటు ఉందా? ఈడ ఓటు కూడా లేదు. ఓటు నువ్వు తెలంగాణలో ఓటు ఉంటే ఓటు ఈడికొచ్చి నువ్వు చేయించుకున్నావు. మేము వైఎస్ఆర్ వాళ్ళే కావాలా నీకు? రేపు బూతుల్లో కూర్చుండేది వైఎస్ఆర్ వాళ్ళే, నీ వెనకమ్మడి తిరిగేది వైఎస్ఆర్ వాళ్ళే. నువ్వు సందు సందు గొంతు గొంతు తిరగాల్సిన అవసరంలే. అంజద్ బాషా గారికి చెప్తే ఇంకా ఒక 200 మందినో, 300 మందినో, 500 మంది వైఎస్ఆర్ వాళ్ళని పంపిస్తాడు నీ దగ్గరికి. మీరంతా లాలూచి పడి తెలుగుదేశాన్ని ఓడించడానికి ఈ జిల్లాలో కడప టౌన్లో ఎమ్మెల్యే సీటు రానీకుండా చెయ్యాలని వీళ్ళతో వైఎస్ఆర్ వాళ్ళతో కలుపుకొని నువ్వు నాటకాలు ఆడుతున్నావు. జరిగేది అదే. కానీ నష్టపోయేది మా చంద్రబాబు నాయుడు. సీఎం కుర్చీకి ఒక్క ఓటు తక్కువైనా ఆయనకు తక్కువైనట్టే. అది ఆలోచన లేకుండా నీ ఇష్ట ప్రకారము, నీ ఇచ్చలు విడిగా డబ్బుండేనే అహంకారంతో ఇంతమంది పేదవాళ్లను కడుపు కొట్టినావు. ఇప్పుడు మేము ఒకటే మాట అడుగుతున్నాం, మాకు అన్లోకల్ క్యాండిడేట్ అవసరం లేదు, లోకల్ క్యాండిడేట్కు ఎవరికి ఇచ్చినా ఒకటే. నెల కిందనే ఆమె చూసినాము, కానీ ఇంత సునామీ కడపకు వస్తుందని మేము కళ్ళ కూడా ఊహించుకోలే. మేము చేసిన కష్టం, మేము చేసిన బాధ, మేము చేసిన వేదనలు, మేము కోర్టులకు పోయినాము, ధర్నాలకు పోయినాం. అక్కడ అంత లెక్కలు పోయి మేము ఈరోజు రోడ్డు ఎక్కినామంటే ఎవరు కారణం? మాధవిరెడ్డి. ఇంతకు ముందుగా ఆయనకు ఎంపీ టికెట్ ఇచ్చినారు. ఏం చేసినాడు ప్రజలకు? ఏం ఒక కార్యకర్తను పట్టించుకునే పాపన పోలేదు. ఇప్పుడు మాధవిరెడ్డిని సడన్గానే తెచ్చి ఆమెకేం తెలుసు అని రాజకీయంలో ఆమెను పెట్టినారు. పాత వాళ్ళందరూ సీనియర్లు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ పిలిచాలా,
పాత కార్యకర్తలు అందరూ ఆమెకు వద్దంట. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు, ఒక కార్యకర్త ఇంటికి 10 సార్లు పోయి వాళ్ళని పిలుచుకొని చెప్తాను కూడా నిమ్మకు నీరెక్కినట్టు ఈ మాధవరెడ్డి ప్రవర్తిస్తోంది. వయస్సు వాళ్ళతో పోట్లాడి పెట్టుకున్నట్టే ఉంది, వాళ్ళతో లాలుచి పెట్టుకున్నట్టే ఉంది. ఆ మాధవరెడ్డి లోకల్ కాదు, నాన్ లోకల్ మనిషికి ఏ విధంగా ఇస్తారు? లోకల్గా ఇక్కడ ఎంతోమంది ఉన్నారు, వాళ్ళకందరికి ఇస్తే మేము తెలుగుదేశం పార్టీని విజయ పథంతో గెలిపించుకుంటాం. ఎవరు అన్నారు ఇక్కడ కడపలో తెలుగుదేశం రాదని? వస్తుంది. ఇట్లాంటి వాళ్ళనందరిని పెట్టుకుంటే ఎత్తిపోతుంది. ఎందుకంటే ఆమె ఎవరిని రానిదు, మొగున్నే డోంట్ కేర్ అంటుంది. కార్యకర్తలు ఏమన్నదు, ఆమెది ఈ ఊరు కాదు, ఈ వాడ కాదు. మమ్మల్ని ఇక్కడ మేము స్టేషన్లోకి పోయి మేము ఇన్ని ఏళ్ళు 20 ఏళ్ళు మేము బాధపడినాం. మా బాధ ఎవరికి చెప్పుకోవాలా? ఇప్పుడు నువ్వు సడన్గా వచ్చి వైఎస్ఆర్ వాళ్ళని తిప్పుకుంటాడావు, వాళ్ళు ఉంటారా? నువ్వు ఓడినా గెలిచిన వాళ్ళు నీ అంట ఉంటారేమో చెప్పండి. మేము ఎప్పటికీ తెలుగుదేశంలో చనిపోయినంత వరకు మేము తెలుగుదేశంలోనే ఉంటాము. అయ్యా చంద్రబాబు నాయుడు సార్, మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ లోకల్గా ఉండే నాయకులు చాలామంది ఉన్నారు రండి. వైఎస్ టీడీపీలోకి వాళ్ళ ఆస్తులను వాళ్ళు ఓడిపోయినా ఒకటే, గెలిచినా ఒకటే అనే ధ్యేయంతో ఉన్నారు. కానీ మేము అట్లా కాదు. మా ప్రాణాలు పోయిన తెలుగుదేశం రావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. మా కార్యకర్తల మనోభావాలను ఆయన తెలుసుకోవాలని మా బాధ వేదన